ఏం తెచ్చాలి ఇంక ఇట్లా కూర్చున్నావు మామూలు వచ్చే టైం అవుతుంది ఇంట్లో పోయి చీర కట్టుకోం రెడీగా పో. నాకు చీర కట్టుకోవడం ఇష్టం లేదన్నా, నేను ఇట్లనే ఉంటా. చెల్లె నాకు బీపీ పెంచకే ఇంట్లో పోయి చక్కగా రెడీగా పో. అమ్మ దాని ఇంట్లో పంపియా ఫస్ట్. పోవే బిడ్డ పోయి ఇంటి చీర కట్టుకోపో. చిన్నోడా ఎందుకురా బాధపడుకుంటూ ఇంటికాడ ఉంటావు? హైదరాబాద్ మోకన పోరాదు బిడ్డ. లేదమ్మా, నేను హైదరాబాద్ వెళ్ళినా కూడా నా మనసు అంత ఇక్కడనే ఉంటుందమ్మా. అసలు నేను కావ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళలేనే. నీ బాధ మాకు అర్థమవుతుంది కార్తిక్, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంది, మనమేం చేయలేం కదా. అదే వదినా, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసి ఒప్పుకుంటుందని చెప్పి. ఎట్లా ఒప్పుకుంటారు కార్తిక్? ఇటు మామయ్య అన్నయ్య వెళ్ళి మాట్లాడినా వాళ్ళ అన్నయ్య ఒప్పుకోలేదు, వాళ్ళ బావతో పెళ్లి సెట్ చేసుకున్నారు, ఇంకేం ఒప్పిస్తావు నువ్వు? అదే వదినా, ఇప్పుడు ఈ మెంటల్ టెన్షన్తో నేను ఏం ఇంటర్వ్యూల మీద ఫోకస్ చేస్తే ఏం జాబులు అనుకుంటా ఇప్పుడు. కొడుకా నువ్వు ఇక్కడ ఉంటే అన్ని ఇవే ఆలోచనలు వస్తాయి కొడుకా. నీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తాను. నువ్వు హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నవో. అమ్మా నేను ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా నా మనసు అంత ఇక్కడనే ఉంటానమ్మా. నేను ప్రశాంతంగా ఉండలేనే. అమ్మ బావ వచ్చేయండి. ఏం బావ సడన్గా వచ్చినావు? అత్తమ్మ కూడా వస్తాలా? ఇవాళ నేను వద్దాం అనుకున్నాం శివ. వచ్చే టైంకే మా పాలోళ్ళు చనిపోయారు, చుట్టూ వచ్చింది, అందుకే అది చెప్దామని వచ్చిన. అయ్యో అల్లుడా చుట్టొచ్చిందా? మీరు వచ్చి చూసిపోయిన వల్ల మేము వచ్చి చూసి వస్తాం అనుకుంటే గిట్ట జరిగిందా? పొద్దుగా లేసరికి మేము కూడా షాక్ అయినా వస్తామా. అదే విషయం మీకు డైరెక్ట్ వచ్చి చెప్దామని వచ్చిన. ఈ 10 రోజుల దాకా చుట్టే ఉంటుంది కదా బిడ్డ, దినాలు దాకా ఏ కార్యక్రమాలు చేయొద్దు ఇక. అవును అత్తమ్మా, ఏదున్నా చుట్టూ అయిపోయినాక మాట్లాడుకుందాం. ఏం గతి బావ, ఏ జనం మనం మంచిగా అనుకోవాలి. ఈ చుట్టూ అయిపోయినాక మాట్లాడుకొని తీరాలి మరి. నువ్వేం బాధపడకు శివ, చుట్టూ అయిపోయినాక ఎంగేజ్మెంట్ చేసి డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం. సరే బావ, నా మనసు కూడా అదే ఉండే. ఇప్పుడైతే ఏదద్దు, తర్వాత మాట్లాడుకుందాం మరి. సరే శివ, కావ్య ఇట్లా జరిగిందని నువ్వేం బాధపడకు. సరే బావా. ఫేస్ అంతా అట్లా ఈడ్చుకపోయింది, ఎందుకు కావ్య డల్గా ఉన్నావు? ఏం లేదు బావా, నైట్ సరిగ్గా నిద్ర పట్టలే, అందుకని ఇట్లున్నా. ఏంటత్తమ్మ అసలు కార్తిక్ ఇట్లా చేస్తాడు? వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంది, మనం ఏం చేస్తాం? ఏమో కూడా వీడు ఎందుకు ఇట్లా అయిండో ఏమో అర్థమైతలేదు. అదే మీ చెల్లె కళ్యాణ్ లేదా, వీడు మంచోడు అంటే ఆ కళ్యాణ్ ఇచ్చి పెళ్లి చేస్తాము. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమొస్తుంది అత్తమ్మ? అసలు కార్తికే ఇష్టం లేదు కదా. అదే కూడా అక్క చెల్లెలు ఇద్దరు ఒక్కింట్లు ఉంటారని నేను అనుకున్నా. మీరే కాదత్తమ్మ, నేను ఆయన కూడా అనుకున్నాం, కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. ఏమో కూడా వాని తలరాత దేవుడు ఎట్లా రాసిండో ఏమో.